ఆల్మోస్ట్ ఆల్ 60% టార్గెట్స్ బుక్ చేసేసాయండి. అండ్ ఇక్కడ నిఫ్టీ కానీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆల్గో లెవెల్స్ కిందికి వచ్చేసాయి. ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ కూడా వచ్చింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్గో లెవెల్స్ కిందికి వచ్చేసింది. ఇంకా డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎక్కడి వరకు రావచ్చు అంటే నిఫ్టీ వచ్చేసి ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. సో 1 సెకండ్, ఒక్క నిమిషం. ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ లో కూడా క్లియర్ రిజెక్షన్ కనిపిస్తుంది మనకి. మార్కెట్ ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ చేసింది అనుకోండి, లైక్ 25,800 లెవెల్ 25,700 లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్ టువర్డ్స్ 25,500 400 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ లో రిజెక్షన్ కనిపించింది అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది. సో మస్ట్ అండ్ షుడ్ ట్రైల్ చేయండి. ఓకే, 60% క్వాంటిటీ బుక్ చేసేసండి, రిమైనింగ్ క్వాంటిటీ ట్రైల్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మనకి రిజెక్షన్ కనిపించింది. నిన్నటి వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అండ్ ఈ ఏదైతే లైన్ డ్రా చేశానో ఈ లెవెల్ కిందికి వస్తే బేరిష్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ కింద ఉంది. అండ్ నిఫ్టీ కూడా మీరు చూసినట్టయితే నిఫ్టీ కూడా 25,800 కి దగ్గరలో ఉంది. ఓకే, సో ఒకవేళ ఇది డౌన్ సైడ్ లో కంటిన్యూషన్ అయింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో పుట్ సైడ్ లో ట్రైల్ చేయండి. ఓకే, బాయ్ అండి.